ఇది అందరికీ చెప్పే అంశమే. ఒక సామాజిక బాధ్యతగా మీతో మాట్లాడాలి అనుకొని వచ్చాను. ఇది ఆధ్యాత్మికవేత్తలైన మీకు సంబంధం లేదు అని ఎవరు కామెంట్లు పెట్టకండి, ఎందుకంటే సామాజిక బాధ్యతగానే నేను చెబుతూ ఉన్నాను. గత వారం విడుదలైన ఒక సినిమా గురించి మనం మాట్లాడుకుందాము అనుకున్నాను. ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే, ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఒక కుటుంబం సినిమాకు వెళ్ళి ఆ కుటుంబ గృహిణి ప్రాణం పోగొట్టుకుంది. ఇది చాలా బాధ కలిగించింది నాకు. అంటే ఏం జరుగుతోంది భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నాకు చాలా బాధ కలిగించేటువంటి సన్నివేశాలు చాలా కలుగుతూ ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం మరి ఒక ప్రాణం పోయిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం కాస్త కళ్ళు తెరిచి పనిచేస్తే చాలా సంతోషపడతా. ఎందుకు అంటే అసలు ప్రీ రిలీజ్ దానికి అనుమతి ఎందుకు ఇవ్వాలి? ఒకటి ప్రభుత్వానికి ఒక ప్రశ్న. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కు వందలాది కొలది పోలీసులను ఎందుకు పెట్టాలి? ఎవరి సొమ్ము? అసలు సినిమా ఫంక్షన్లకు ఈ బందోబస్తులు ఏమిటి? కొంత ఆలోచన చేయండి. సినిమా అనేది ఒక వ్యాపారం, దానికి కొంత కట్టుబాట్లు అవసరం అవుతాయి. ఇక్కడ హీరో కోసము, నిర్మాతల స్వార్థం కోసము, వాళ్ళ ప్రమోషన్ కోసము ఏదో మీటింగ్ పెట్టి పెద్దగా భారీ సెట్టింగులు వేసి హంగామా చేస్తే అసలు నగరంలో ట్రాఫిక్లు ఎలా పెరుగుతున్నాయి? ఇక్కడ అభిమానం కూడా ఏమైపోయిందంటే ఇప్పుడు ఉన్మాదంలాగా తయారైపోయిందండి. ఈ మధ్య ప్రోగ్రాం కూడా ఇంకోటి ఏంటో, ఆ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆ కన్స్టెంట్స్ చేసేటువంటి వెధవ ఆ గోల ఏంటి? వాళ్ళు ఏమైనా దేశాన్ని ఉద్ధరించి వస్తున్నారా? ఏం జరుగుతోంది? ఎందుకు ఆలోచించట్లేదు? దీనివల్ల ఎవరికి లాభం? ఒక నిండు ప్రాణం పోయింది ఒక సినిమా వల్ల. సరే, ఇప్పుడు ప్రాణం పోయింది అంటే మీరు అనుకోవచ్చు తప్పెవరిది అని. అక్కడ తప్పు ఒప్పుల గురించి ఆలోచించాల్సింది కాదు. అంత ఆ సమయంలో నిజానికి మొదటి రోజు సినిమా చూడాలి అని అనుకోవడము వీళ్ళది తప్పు కావచ్చు. ఆ సమయానికి హీరో రావటం ఎవరిది తప్పు ఒప్పు అని కాదు. ఏం జరుగుతోంది, ఏం జరగకుండా భవిష్యత్తులో జాగ్రత్త పడాలి. కాబట్టి ఇక్కడ ఒక్కటి మాత్రం నేను చెబుతున్న ప్రభుత్వానికి, బెనిఫిట్ షోస్, ప్రీ రిలీజ్ ప్రీమియర్ షోలు. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఒక హీరోకు 300 కోట్లు, దర్శకుడికి 200 కోట్లు, మిగతా అందరికీ 100 కోట్లు, ఇలా 500-600 కోట్లు రెమ్యురేషన్లు పెంచేసుకొని సెట్టింగులు అంటూ కొంత వేసేసి ఏదో 100 కోట్ల 200 కోట్ల 100 కోట్ల లెక్కలు చూపించి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి సోకాల్డ్ నాయకులకు నజరానాలు చెల్లించి సినిమా పేరుతో వ్యాపారంగా చేస్తూ అమాంతం రేట్లు పెంచేసి ఇప్పుడు ఎవరి నుంచి డబ్బులు అవుతున్నారు చెప్పండి? ఇప్పుడు హీరోలకే నేను అడుగుతున్న ఒక సూటి ప్రశ్న. ఎవరైతే పెద్ద హీరోలు ఉన్నారో వారందరికీ ఒక ప్రశ్న. అయ్యా, మీ అభిమానులు ఎవరైతే ఉన్నారో, సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వాళ్ళు, కార్పొరేట్లో ఉన్నటువంటి వాళ్ళు, పొద్దున థియేటర్ల ముందు పాలాభిషేకాలు ఇవేవి చేసే వ్యక్తులు వీళ్ళు కాదండి. చిన్న పూరి గుడిసెల్లోంచి కూలీలు చేసుకునే వాళ్ళ కొడుకులు, అలాగే చిన్న పనులు చేసుకుంటూ ఎవరెవరైతే గ్రామాల్లో ఉంటున్నారో, కాబట్టి మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలే ఇలా బయటికి వచ్చి ఈ అలంకారాలు చేస్తూ చాలా అటువంటి అభిమానుల కోసం మీరు ఫ్రీ షోలు వేసేది ఫ్రీ షోలు వేయాల్సింది పోయి
ఈ ప్రీమియర్ షో అనేటువంటి పేరుతో డబ్బులు లాగేసుకోవడం ఏంటండి హీరోలు? అసలు హీరోలందరికీ నేను ఈ ప్రశ్న వేస్తున్నా. బుద్ధి ఉండాలి కనీసం. మీ అభిమానుల కోసం మీరు సినిమా ఫ్రీగా చూపించండి. అభిమాన దేవుళ్ళు అంటూ ఉంటే వాళ్ళ రక్తాలు తీస్తారా మీ స్వార్థం కోసం? ఎంత అరాజకం జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో. ఒక సినిమా కోసం ఇంత హడావిడా? ఆ సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏమిటి? ఎవరైనా ఆలోచించాడా? దీనివల్ల ప్రభావితమయ్యేది దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వారు మాత్రమే. చాలామంది తండ్రులు కూలీకి వెళ్ళేయాల్సినటువంటి వాళ్ళ పిల్లలు వాళ్ళతో పోట్లాడి డబ్బులు జేబుల్లోంచి దొంగతనాలు చేసి మీ సినిమాకు పెడుతున్నారండి. ఓ హీరోల్లారా, మీరు ఏమి హీరోలు అవుతారు? మీ అభిమానుల మీద మీకు ప్రేమ ఉంటే ప్రీమియర్ షో అభిమాన సంఘాలకు అని ఫ్రీగా వేయండి. రక్తాలు పీల్చేస్తున్నారు మొత్తం మందివి. మీరు బాగుపడరు. ఈ డబ్బు మీకు జీర్ణం కాదు. అందరికీ చెబుతున్న ఒక్క హీరోను నేను అనట్లే. నిజ జీవితంలో హీరోల పేరుతో మీకోసం టైం ఎంత వేస్ట్ చేసుకుంటున్నారండి యువత. వీళ్లకు చెబితే అర్థం కాదు, మీకు చెబితేనేమో మీకు అర్థం కాదు. మధ్యలో నలిగిపోయేది తండ్రులు. ఇళ్ళల్లో గొడవలు. చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్పుకున్నారు. కాబట్టి ఇది పూర్తిగా పోవాలి, ఈ పైత్యం అనేటువంటిది. ఫ్యాన్స్ పేరుతో కొంత పిచ్చోళ్ళని తయారు చేసుకొని వాళ్ళకు పూనకాలు తిప్పించి వాళ్ళ చొక్కాలు చింపించి మొదటి రోజు 2-3 రోజుల్లోనే 100 కోట్లు పోగేసేసుకొని ఒక అరాచక గుంపులాగా తయారై దానికి సినిమా అనేటువంటి పేరు పెట్టుకొని మీరందరూ చేసేది. నేను ప్రశ్నిస్తున్నా మీ అందరినీ. దీనివల్ల లాభపడుతున్నది ఎవరు? గవర్నమెంట్ ఎలా ఇస్తుందండి? కష్టపడి పంట పండించి మద్దతు ధర తీసుకోవటానికి రైతుకు అధికారం లేదు. ధర పెంచుకోవటానికి ఒక సినిమాకు మాత్రం రాత్రికి రాత్రే రేట్లు పెంచవచ్చు. ఇక దేశం ఎప్పుడు బాగుపడుతుంది? దయచేసి చెబుతున్నాం, ఇంకొకసారి రేట్లు పెంచకండి. అభిమానుల కోసం సినిమా హీరోలు మొదటి రోజు ఫ్రీ షోస్ వేయండి, బాగుపడతారు. సినిమా పేరుతో మొన్నటి రాక కళారంగం ఉండేది, ఇప్పుడు అరాచకం తయారైపోయింది. సినిమా అనేటువంటి పేరుతో అరాచకం, పూర్తి అరాచకం జరుగుతోంది. పోనీ ఏదైనా ఈ సినిమాలో అయినా కథ ఉందా? ఎక్కడ కథ కనిపించదు. అసలు కథ అనేదే లేదు. అలా అని అన్ని సినిమాలని అనట్లేదు. మొన్న ఏదో వచ్చింది కానే సినిమా, ఎంత అద్భుతంగా ఉందండి. చక్కటి కథ, ఎంత అద్భుతంగా ఉంది సినిమా. ఇదేమి సినిమా, ఇదేమి పూనకాలు, మాస్ అనే పేరు పెట్టి అరాచకాల మీరు చూపించేది. దయచేసి చెబుతున్నా, నేనేదో ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇక్కడ విశృంఖల చేష్టలతో వికృతపు డ్యాన్సులతో రాక్షసులు కూడా ఆశ్చర్యపడేటువంటి పైశాచికమైనటువంటి ఒక అట్టహాసంతో జాతరాను తయారు చేసి ఆ పూనకం అనేటువంటి పేరుతో వికృత చేష్టలతో హీరోను చూపించి మీరు సమాజానికి ఏమీ సందేశం ఇస్తున్నారు చెప్పండి? ఇదా సినిమా కళ అంటే? ఇదా సినిమా స్థాయి పెంచడం అంటే? దయచేసి వద్దండి, కొంత ఆలోచన చేయండి. ఎందుకంటే ఒక పిల్లలకు తండ్రిగా చెప్తున్నాం, సమాజంలో బాధ్యత గల పౌరుడిగా నేను చెప్తున్నా. ఒక యాక్టర్కి 100 కోట్ల రెమ్యునరేషన్ ఏంటరా అంటే అడిగేవాడు ఎవడూ లేడు. ప్రీమియర్ షోలకు వేలం వెర్రిగా వేలు పెట్టి టికెట్లు కొని ఎగబడి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఏ నిదానంగా చూసినా ఇప్పుడు సినిమా ఆలస్యంగా చూస్తే కొంపేమైనా మునుగుతుందా? కాబట్టి సినిమా పేరుతో హీరో, డైరెక్టర్, నిర్మాత, ఎగ్జిబిటర్ అనే పిలువబడేటువంటి ఈ గుంపుకు తోడుగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్నీ కలిసి సామాన్యుణ్ణి దోచుకుంటున్నాయి. ఖచ్చితంగా దోపిడే. మీరు చూడకండి, ఇప్పుడెవరు చూడమన్నారో తర్వాత ఎవరు అంటే చూడకండి అంటే ఎవరు ఆపుతామండి పిల్లలను? మా ఇంట్లో మేమే ఆపలేకపోతున్నాం. మీరు ఇచ్చే ప్రదర్శనలకు వాళ్ళు ఎవరి మాట వింటారండి? మీ మాటలే వింటారండి.
ఇప్పుడు తెలుగునాట చాలామంది పిల్లలు ఇంట్లో తల్లిదండ్రుల మాటలు వినడం పోయిందండి. బాధతో చెబుతున్నా, హీరోల మాటలు వింటున్నారండి. తల్లిదండ్రులు హీరోలుగా కనుమరుగైపోయి ఈ తెర మీద కనిపించే హీరోలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అర్థం చేసుకోండి, హీరోలు అనబడేటువంటి జీరోలు మీరందరూ. చాలామంది తల్లిదండ్రుల యొక్క ఉసులు మీకు తగులుతుంది. దయచేసి మీ అభిమానులను కాస్త ఎంకరేజ్ చేయండి, మంచి మార్గంలో ఉంచేటట్టుగా చెయ్యండి. కానీ ఇలా ఈ పిచ్చి మాత్రం వద్దు. పుష్ప సినిమా గురించే మాట్లాడాను, పేరు చెప్పడానికి కూడా నేనేం భయపడను. పుష్ప సినిమా మరీ అరాచకమండి. ఏం సాధిస్తారో తెలియదు. ఒక ప్రాణం పోయింది, ఇంకెన్ని ప్రాణాలు పోవాలో భవిష్యత్తులో. దయచేసి మంచి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారు, హీరోలు, నిర్మాతలు, ప్రభుత్వ రంగ పెద్దలు అందరూ ఆలోచించండి. ఈ ఘటన మీకు కనువిప్పు కలిగించాలి. ఇదేదో మార్చాలని కాదు, నాలో ఉన్న ఆవేదన, నా ఆవేదనను అర్థం చేసుకోండి. అభిమానులు మీరు వ్యతిరేకంగా మెసేజ్లు పెట్టినా నాకు పోయేది ఏం లేదు. ఒక తండ్రిగా, పిల్లలకు తండ్రిగా, సమాజంలో బాధ్యత కలిగిన పౌరునిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. 100% మీరు చేసింది అరాచకం, మీరు చేసింది దోపిడీ. ఈ దోపిడీ వల్ల మూట కట్టుకున్న డబ్బుతో ఎవ్వరూ బాగుపడరు. జై శ్రీరామ్.